హాయ్ అండి, వెల్కమ్ టు ఆంధ్ర రుచులు. ఈరోజు నేను బనానా కేక్ చేసుకోబోతున్నానండి. సింపుల్ అండ్ టేస్టీ, ఈజీగా ఉంటుంది. తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేసి చూడండి. నేను కేక్ చేసుకోవడానికి 3 అరటిపళ్ళు తీసుకున్నానండి. మొదట మనం పొట్టు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా మిక్సీ జార్లో వేసి కట్ చేసి పెట్టుకోండి. చూడండి, నేను కట్ చేస్తున్నాను కదా, అట్లా కట్ చేసి పెట్టుకోండి. బాగా పండిన అరటిపళ్ళు తీసుకుంటే కేకు టేస్ట్గా ఉంటుందండి, అలాగే స్వీట్గా కూడా ఉంటుంది. అందుకని మనం కొంచెం షుగర్ తగ్గించి వేసుకుంటే బాగుంటుందండి. నేను ఈ కేక్ చేసుకోవడానికి 3 అరటిపళ్ళు అయితే తీసుకున్నాను. నేను చూపిస్తున్నాను కదా, ఆ విధంగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకోండి. నేను బిగ్ సైజు బాగా పెద్ద 3 అరటిపళ్ళు తీసుకున్నాను. అదేవిధంగా షుగరు ఒక 1/2 కప్పు షుగర్ తీసుకున్నానండి. స్వీట్ తక్కువ తినేవాళ్ళంటే కొంచెం తగ్గించేసుకోండి. నాకు కొంచెం స్వీట్ ఎక్కువగానే అయింది. ఈ విధంగా మిక్సీ పట్టుకొని కేక్ పేటంకి రెడీగా చేసి పెట్టుకోండి. అలానే 1 కప్పు గోధుమ పిండి తీసుకోండి. నేను 3 బనానాస్కి 1.5 కప్పు గోధుమ పిండి అయితే తీసుకున్నాను. ఒక బౌల్లో వేసుకొని ఒక జల్లెడలో వేసుకొని జల్లెడ పట్టుకోండి బాగా. అలానే మనం మిక్సీ పట్టుకున్నాం కదా, బనానా షుగర్ కలిపి అవేవి ఉండలు లేకుండా బాగా మెదిపి పెట్టుకోండి. దాంట్లోనే మనం జల్లెడ పట్టుకున్న గోధుమ పిండి యాడ్ చేసుకోండి. ఒకే వేలో బాగా మిక్స్ చేసి బాగా కలపండి. నేను చూపిస్తున్నాను కదా, అలాగే ఉండలు ఏవి లేకుండా జారుగా కలిపి పెట్టుకోండి. నాకు కొంచెం పలచగా అయినట్టు అనిపించిందండి. బాగా కలిపి చెక్ చేసి చూసుకోండి. కొంచెం పలచగా అయితే పిండి యాడ్ చేసుకోండి, థిక్గా అయితే కొన్ని పాలు యాడ్ చేసుకోండి. నాకు కొంచెం పలచగా అయింది కాబట్టి ఒక 1/2 కప్పు మళ్ళీ గోధుమ పిండి యాడ్ చేసుకున్నాను. ఉండలు లేకుండా బాగా కలిపి పెట్టుకున్నాను. నేను చూపిస్తున్న విధంగా కలిపి పెట్టుకోండి. 1 కప్పు నెయ్యి తీసుకున్నానండి. నేను చిన్న కప్పు తోటి 1 కప్పు నెయ్యి తీసుకొని నెమ్మదిగా ఒకే వేలో బాగా కలిపి పెట్టుకోండి. మనం మిక్సీ పెట్టుకున్న బనానా ప్యూరీ, షుగరు, గోధుమ పిండి, అలానే 1 కప్పు నెయ్యి యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. నేను చూపిస్తున్న విధంగా బాగా కలిపి పెట్టుకోండి. చూడండి, ఆ విధంగా ఉండాలి. ఇప్పుడు 1/2 టీ స్పూను బేకింగ్ పౌడర్ అండి.
అలానే కొన్ని టూటీ ఫ్రూటీస్ వేసుకున్నాను. దాంట్లోనే కొంచెం చాక్లెట్ సిరప్ యాడ్ చేసుకున్నానండి. బాగుంటుంది టేస్ట్. లేదా మీ దగ్గర వెనీలా ఎసెన్స్ ఉంటే యాడ్ చేసుకోండి. కొంచెం చాక్లెట్ ఫ్లేవర్ యాడ్ చేసుకున్నాను నేనైతే. అలానే చిటికెడు ఉప్పు. మనం ఎన్ని రెడీ చేసుకున్నా ఎన్ని స్వీట్లు చేసినా చిటికెడు ఉప్పు వేయిందే టేస్ట్ రాదనమాట. కొంచెం చిటికెడు ఉప్పు యాడ్ చేసుకొని బాగా ఒకే వేలో కలిపి పెట్టుకున్నాను. చూపిస్తున్నాను కదండి, ఆ విధంగా కొంచెం లూజ్గా ఉండాలన్నమాట. మరీ పల్సగా కాదు, మరీ తిక్కగా కాదు. ఆ విధంగా పేటం మొత్తం కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని కొంచెం గీ యాడ్ చేసుకొని ఆ విధంగా అప్లై చేసి పెట్టుకోవాలన్నమాట. నేను చూపిస్తున్న విధంగా అప్లై చేసి పెట్టుకోండి. కొంచెం గోధుమ పిండి వేసుకొని అలా ట్యాప్ చేసి పెట్టుకోండి. మనకి కేక్ ఈజీగా ఊడొస్తుంది అనమాట. అట్లా ట్యాప్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఈ బనానా మిశ్రమం అంతా, కేక్ పేటం అంతా మొత్తం ఆ బౌల్లో వేసుకొని నేను చూపిస్తున్న విధంగా బాగా ఒకసారి కలుపుకొని ఆ బౌల్లో వేసుకోండి. మరీ పల్చగా ఉండకూడదండి, మరీ థిక్గా ఉండకూడదు. ఆ విధంగా లూజ్గా ఉండాలి. కొంచెం బాగుంటుంది ఈ రెసిపీ. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కుక్కర్ సైజ్ పెద్ద గిన్నె ఒకటి తీసుకొని ఒక స్టాండ్ ఒకటి పెట్టుకొని ప్రీహీట్ చేసుకోవాలండి. మనం వేసి పెట్టుకున్న ఈ పేటం బౌల్ నేను చూపిస్తున్న విధంగా దాంట్లో పెట్టుకోండి. కుక్కర్ గిన్నెలో పెట్టుకోండి. పైన కొన్ని టూటీ ఫ్రూటీస్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఒక 40 మినిట్స్ తర్వాత తీసి చూడండి. కేక్ రెడీ అవుతుంది. నాకు 40 నుంచి 50 నిమిషాలు పట్టిందండి కేక్ రెడీ అవ్వడానికి. మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా చాక్తో కానీ టూత్పిక్తో కానీ చెక్ చేసుకుంటే కేక్ ఉడికిందో లేదో తెలుస్తుంది. తడిగా ఉంటే ఇంకా కొంతసేపు పెట్టండి. నాకు ఒక 45 నిమిషాలు పట్టింది. పర్ఫెక్ట్గా ఉడికిందండి. ఆ విధంగా చూసుకోండి. అంతే అండి. చల్లగా అయిన తర్వాత ఒక 10 నిమిషాలు పోయిన తర్వాత చల్లగా అయిన తర్వాత చాక్తో చూసుకొని చెక్ చేసి చుట్టువైపులా అంచులు మొత్తం చాక్తోటి తీసి ఒక ప్లేట్ తీసుకొని రివర్స్లో ట్యాప్ చేయండి. అంతే, కేక్ ఈజీగా వస్తుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. సింపుల్ అండ్ టేస్టీ ఈజీగా బనానా కేక్ రెడీ అవుతుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. తప్పకుండా ట్రై చేయండి. అదేవిధంగా నా వంట మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ఫాలో మీ మై ఛానల్.